లోహిత రైస్ డి జోడి. నాకున్న కోరిక ఏంటంటే మీతో ఎప్పటికన్నా సరే డి జోడి అయిపోయి ఒకసారి డాన్స్ చేయాలని చెప్పనుంది. మీది మీ వైపు నుంచి మీరు చెప్పారు అనమాట. ఇప్పుడు నా వైపు ఫీలింగ్స్ ఏ ఉన్నాయి మీకు తెలుసుకోవాలని ఉందా? ఉంది. మీకు అనిపించింది ఫస్ట్ టైం నేను చూడంగానే ఈడరా మొగాడంటే అది మ్యాటర్ ఏంటంటే నీ కోరిక కూడా తీరుద్దాం అనుకుంటున్నాను. నీ కోరిక ఏంటో నాకు తెలుసు. గ్యాప్ మెయింటైన్ చేయి, ఛాన్స్ దొరికితే చేయి పెడతావు. ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్లోని రష్మి మేల్ లీడ్, శేఖర్ మాస్టర్ ఫీమేల్ లీడ్ మాట. 3, 2, 1. స్టైల్ మాస్టర్ అంటే యాటిట్యూడ్ బాబోయ్ మామూలుగా లేదు. మౌనమే మౌనమే మనసులో మిగిలేనే నిన్నిలా చేరగా మంచులా అదిరిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. యు ప్రూవ్డ్. థ్యాంక్ యూ సార్. అమ్మా నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు. అది తిని పడుకుంది. సార్ నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 రోజులు అయిపోయింది సార్. ఏమండి మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ఈ ఒంటి మీద గాయాలు ఏంటండి? అదే రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికింది లేరా. చొక్కా ప్యాంటు ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? రాజా రాజా బిస్కెట్ రాజా, నువ్వు వేసేవన్నీ బిస్కెట్ లేరా, బిస్కెట్ లేరా. బాబు గారు నేను వేస్తుంటే తెలియదు కానీ వీళ్ళు వేస్తుంటే భలే సమ్మగా ఉంది సార్. బిస్కెట్లు పవర్ ఎక్కువరా. మరక మంచిదే అని కొందరు అంటారు, ఆ మరకే లేకుండా చూసుకోండి నేనంటాను. సంసారం ఒక చదరంగం. ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం ఏంటి? నువ్వు అటు తను ఇటు. అమ్మా నువ్వు వచ్చిన స్టార్ మైలకు కాదమ్మా, అక్కడ అందాలు చూపిస్తున్నావు. నేనేమో 5 గంటలు పోయి వాకింగ్ చేద్దాం అనుకుంటాను, అదేమో నువ్వు స్టైన్ అయిపోతావు మొగుడా. నువ్వు వద్దని చెప్పి పక్కింటోడితో వాకింగ్ పోతాంది. ఎవరు చెప్పాలి? ఉడితానై మనిషినే మలిచేది. ప్రియ ఎవరో తెలుసురా నీకు? నాకు కాబోయే భార్య నా కోసమే పుట్టిందిరా. నీకోసం పుట్టలేదు, నీకు పుట్టిందంటే చెప్పు, నమ్ముతాను నేను. అనసూయ మీ దగ్గర నుంచి జబర్దస్త్ ని లాగేసుకుందంట, నిజమేనా? మొదటగా మీరే ఆమె దగ్గర నుంచి లాక్కుందాదంట కదా. మీరు జబర్దస్త్ వచ్చాక పాపులర్ అయ్యాలు, బిల్డింగ్ కొనుక్కున్నాలు, కాలు కొనుక్కున్నాలు, ఇల్లు కొనుక్కున్నాలు, హీరోయిన్ కూడా అయ్యాలు. యాంకరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు మాట్లాడుతుంటే మీ నోట్లోంచి వర్షపు తినుకులు నా ముఖం మీద పడుతున్నాయి. ఇదేదో కరువు ప్రాంతానికి వెళ్ళి మీరు మాట్లాడితే 4 ఎకరాలన్నా పందుతాయి కదా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇస్తారు, ఇంకేం వెళ్తాం? ఏంటి టీసీ? అదే టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నాన్న. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. వచ్చి ఎంతసేపు అయింది, ఎలా ఉన్నారు నాన్నగారు అడగవేంటి? గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతున్నానా? దేవుడిని మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతున్నానా? నువ్వు మాకు దేవుడు
పటాస్ ప్రకాష్ ని ఓదార్చడానికి బయలుదేరిన నాగబాబు గారు, రోజా గారు. 7వ టీం వచ్చిందని గజగజ వణుకుతున్న కిల్బిల్ విశ్వ, కాలమే సమాధానం చెప్తుందంటున్న డాక్టర్. జబర్దస్త్ లో నన్ను పక్కన పెట్టి నా ప్లేస్ లో ఆది గడి పెట్టారు ఎందుకని? అన్నా మన ఇంట్లో ఫుల్ గా సామాన్ ఉంది. ఉన్నాయి. ఒక విలువైన సామాన్ అందులో పెట్టాలి. అవును. అప్పుడు ఏం చేస్తావు? విలువలేని సామాన్ తీసేస్తాము. వాళ్ళు చేసింది అదే. మీరు చూసే సినిమా బాగున్నది, నేను చూపించేటటువంటి సినిమా బహు బాగున్నదని మీ నోటితో చెప్పించరా? ఆయన ఇన్నిసార్లు రావడం సిగ్గులేదారా? మళ్ళీ మళ్ళీ పిల్లలు పుట్టలేదని మళ్ళీ కాపురం చేయటం మానేస్తావా? ట్రై అండ్ ట్రై చిల్డ్రన్స్ విల్ కమ్ అన్నాడు ఎవడో మహాకవి. నీకోసం తెచ్చా. ఏం తెచ్చా? మక్కుట్ట మక్కుట్ట టక్కుం టక్కుం. నిమ్మకాయ ఇది కాదు, అదొక కాయలే, చెప్పను. ఏ కాయ అయినా. ఈ రోజు ఇద్దరు రాకుమారులు రాబోతున్నారు. ఆ అమ్మాయి నీ పక్కన బాగున్నది, నా పక్కన ఉంటే బహు బాగుంటది. అవును, నా పక్కన ఉంటే రాకుమారిలో ఉంది, నీ పక్కన ఉంటే సోదరి మరిలాగా ఉంటుంది. మక్కుట్ట మక్కుట్ట. ఒరే నువ్వు తేడానా నేను తేడానా ఇది తేడానా నాకేం అర్థం కావట్లా. ఏంది నా నీ దృష్టి నా మీద పడింది? వాటర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది మకుటం అని. నేను చూసిన బెస్ట్ పేర్లో మీ ఇద్దరు మంచి పేరు. అలవాటు పట్ట కూడా అదే పనిలో ఉందంట. అట్లుందా నీ పని? హ్యాపీ బర్త్డే అమ్మా. ఎవరు చెప్పినా నీకు బర్త్డే అయినా? మరి రాగానే హ్యాపీ హ్యాపీ బర్త్డే అని పాట వేయించుకున్నావు. అంత సీన్లే మా బర్రీనింది. టైర్ పంచర్ అయిందని సంబరపడుతున్నావా? సరిగ్గా ఉండకపోతే నీ లైఫ్ పంచర్ చేస్తా. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని వంగబెట్టాడు, ఇడు మొగాడు పెట్టాను. వాడి షూతో వాడే కొట్టించుకోవడం అంటే ఇదే. వాడి షూ తోటి వాడేం కొట్టించుకోవట్లేదు, వాడి షూతో మిమ్మల్ని కొడుతున్నాడు. తెలుస్తుంది ఆ విషయం? తర్వాత జరిగేది అదే. లెట్స్ వెల్కమ్ మై లవ్లీ ఏంజెల్ రోజా గారు. అయినా నన్ను లవ్ చేయవో మై ఎమ్మెల్యే. లెట్స్ వెల్కమ్ నవ్వుల బాద్షా నాగబాబు గారు. చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం చూసుకోదు, మావాడు గడ్డం చూసుకుంటాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకదు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, మగవాళ్ళు అంతకంటే మంచి వాళ్ళు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి మేము ఎన్నిసార్లు ఏడుస్తున్నామో మాకే తెలుసు. కాబట్టి మీకు తెలియట్లేదు. మా బాత్రూమ్ గోడలను అడగండి, ఏడుపుల గురించి చెప్తాయి. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. వీళ్ళు యాక్చువల్లీ యాక్ట్ చేసినప్పుడు మాత్రం ఫుల్ జోష్ కలిగిస్తూ ఉంటారు, కడుపుబ్బ నవ్వులు పండిస్తూ ఉంటారు. నవీన్ గారు, మీకు నవీన్ చమ్కీ అని ఎట్లా వచ్చింది? ఈయన ఒకప్పుడు చమ్కీలు అమ్ముకునేవాడు. నువ్వు అడిగితే నేను చెప్పలేను. అబ్బాయిలు అడిగితే వేర్ ఈస్ రూమ్ కి. షోలో మీకంటే అందమైన అమ్మాయి కనిపిస్తే మీ ఫీలింగ్? నాకంటే అందమైన అమ్మాయి కనిపిస్తే నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? లేడీ కండక్టరా, జెంట్స్ లేరా? నేను ఇంకా పట్టుకోలేదు.
నేను పట్టుకున్నాను